ఎప్పుడు ఆపేస్తాను అంటున్నారు? జయభవాని ఒక్కటి గుర్తుపెట్టుకోండమ్మా. బెట్టింగ్స్ ఎప్పుడు ఆపేస్తాను అని సుప్రీత్ భవాని, జయభవాని, సుప్రీత్ భవాని ఉన్నారా లైవ్‌లో? బెట్టింగ్ ఎప్పుడు ఆపేస్తాను అంటున్నారు. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి. బాగా ఆకలితో ఉన్న వాళ్ళని గుర్తుపెట్టుకోండి భవాని. బెట్టింగ్స్ కోసం ఉపయోగించే డబ్బులు అవన్నీ నాశనం చేసే కన్నా మీరు ఆకలితో పస్తులు ఉన్న వాళ్ళకి రోజుకి మీరు ఒక్కళ్ళకి ఆహారం ఖచ్చితంగా పెట్టండి. ఎప్పుడైతే మీరు బెట్టింగ్ ఆడాలి అనుకున్న సమయంలో బాగా గుర్తు తెచ్చుకోండి. ఈ బెట్టింగ్ డబ్బులన్నీ పోగొడుతున్నాము కదా! ఉన్న వాళ్ళకి ఉన్నవాడే ఇచ్చుకుంటాడు అన్నట్టుగా లేని వాళ్ళని గురించి కూడా ఆలోచించాలమ్మా. మీరు బెట్టింగ్‌ల వల్ల మీకు ఆనందదాయకంగా ఉంటుందేమో అని మీరనుకుంటారు. ఆకలితో బాగా అలమటించే వాళ్ళకి మీ బెట్టింగ్ డబ్బులు తీసుకొని వెళ్ళి వాళ్ళకి ఆహారంగా పెట్టండి. ఎప్పుడైతే ఆకలితో ఉన్న వాళ్ళకి ఆహారంగా మీరు భోజనం ఇప్పించి వాళ్ళకి కడుపు నిండా పెడతారో ఆ ఆనందం చూడండి. మీరు ఇప్పుడు ఈ బెట్టింగ్